విలీనానికి ముందు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చిరట. మొన్న రీసెంట్గా 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనమైనవి. చూసినాం కదా మనం. గవర్నర్ సంతకం పెట్టిండు, గెజిట్ వచ్చింది, అంతా అయిపోయింది. జోన్లు కూడా ఏ జోన్లలో ఏ ప్రాంతాలను కూడా డిసైడ్ చేసేసారు. ఇక జిహెచ్ఎంసీ పెరిగినటువంటి ఆ విస్తీర్ణంతో మహానగరంగా మారింది. ఈ జిహెచ్ఎంసీని దాదాపు 2 ముక్కలో 3 ముక్కలో చేసి 2026లో ఎలక్షన్లకు పోయే అవకాశం ఉందన్నది కనబడుతున్నది. అయితే ఈ విలీనం చేయడానికంటే ముందే, అంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు ఆ అనుమతులు రావడానికి, రిజిస్ట్రేషన్లు జరగడానికి ఒక రేటు ఉంటుంది. మున్సిపాలిటీలు అయిన తర్వాత కార్పొరేషన్లు, అంటే ఈ జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత ఇంకొక రేటు ఉంటుంది. సో ఆ కట్టాల్సిన రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేసిరట. అంటే ఇప్పుడు ఒక బిల్డింగు తయారవుతుంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వేసిండు, 5 ఫ్లోర్ల బిల్డింగు, 1వ ఫ్లోర్ వేయంగానే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ఇచ్చేసిరట. అంటే మీరు ఇందులోకి వెళ్ళిపోవచ్చు అని. ఈ ఓసీ అన్నది, ఈ ఓఆర్సీ అన్నది ఎప్పుడు ఇస్తారు? మొత్తం బిల్డింగ్ అయిపోయిన తర్వాత అధికారి వచ్చి చెక్ చేసిన తర్వాత అప్పుడు ఇస్తారు. కానీ నిర్మాణ దశలో ఉండగానే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన భవనం, ఇక అసలు ఇది కానే కాలేదు. ఇంకా ఇట్లా విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి మొత్తం పెద్ద ఎత్తున దందా చేసిరట. ఇది గవర్నమెంట్ తెలియకుండా జరిగిందా? అధికారులు ఎట్లా ఇచ్చినారు? విలీన మున్సిపాలిటీల్లో పర్మిషన్ల దందా. నిర్మాణ దశలో ఉన్న భవనానికి ఓసీ జారీ. ఓసీ అంటారు దీన్ని, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు, పార్కుల్లో నిర్మించిన భవనానికి కూడా పర్మిషన్లు ఇచ్చిరట. ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించిరట. ఆస్తి పన్నులో అడ్డగోలు మినహాయింపులు ఇచ్చిరట. జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంతో మున్సిపల్ అధికారుల అక్రమాలు. ఏసీబీ విజిలెన్స్కు చేరిన వసూళ్ల చిట్టా. పూర్తి స్థాయి విచారణకు రంగం సిద్ధం. గిన్ని ఏసీబీలో పట్టుబడుతున్నారు. మొన్నోడు హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ పట్టుబడ్డాడు నిన్న. ఏసీబీ పెద్ద ఎత్తున పట్టుకుంటున్నది. అయినా కూడా ఈ దందా నడుస్తున్నదంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఈ వ్యవహారం జరగడానికి అవకాశమే లేదు. ఎవడెవడైతే ఈ వసూళ్లకు పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇమీడియట్గా పదవుల నుంచి తొలగించాలా? చేస్తుందా ప్రభుత్వం? ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆకుపచ్చ రంగు పరదా చాటున దాగి ఉన్న భవనం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నది. స్లాబులు కూడా పూర్తి కాలే. కానీ ఈ భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్పుడే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను జారీ చేశారు. ఇందుకు కారణం ఈ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొన్న విలీనమైంది. కార్పొరేషన్లో విలీనమవుతుండడమే. విలీన ప్రక్రియ పూర్తి కాకముందే సర్టిఫికెట్ ఇచ్చి దొరికినంత దండుకోవడమే దీని వెనుక ఉద్దేశం. ఈ తరహా వ్యవహారాలు ఈ ఒక్క కార్పొరేషన్లోనే కాదు, జిహెచ్ఎంసీలో విలీనమైన 7 కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీల్లో చాలా చోట్ల జరిగినాయి. మున్సిపాలిటీల విలీనం నేపథ్యంలో కొందరు మున్సిపల్ అధికారులు అక్రమాలకు తెరతీశారు. అసంపూర్తి భవనాలకు అక్రమాలకు తెరతీశారు. అసంపూర్తి భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం ఒక్కటే కాకుండా కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్లో నిర్మాణాలకు పచ్చజెండా ఊపారు. ఆస్తి పన్ను, పెండింగ్ కేసుల క్లియరెన్స్ పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడడం, పార్కుల్లో నిర్మాణాలు చేశారనే ఫిర్యాదులు ఉన్న భవనాలు రెగ్యులరైజ్ చేయడం వంటి అనేక అవకతవకలకు పాల్పడ్డారు. విలీనానికి వారం రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున అక్రమ అనుమతులు జారీ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన కొందరు ఏసీబీకి, విజిలెన్స్కు ఫిర్యాదు చేయడంతో విచారణకు రంగం సిద్ధమైంది. ఏం విచారణ చేస్తారు? మీ బొంద విచారణ చేస్తారు. ఎన్నింటి మీద విచారణ చేసి ఎంతమందిని లోపలేసారు? గతంలో వికారాబాద్లో పనిచేసి ప్రస్తుతం ఒక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కోట్ల రూపాయల అక్రమార్జనను బండ్లలో తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయట. అంటే బండ్లలో తరలించినట్టు ఆయన. ఇంతకుముందట ఆయన వికారాబాద్లో పనిచేసి ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో కమిషనర్గా పనిచేస్తున్నట. గ్రేటర్ హైదరాబాద్లో ఆ కార్పొరేషన్ విలీనానికి కొద్ది రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున నిర్మాణ అనుమతులు, ఓసీలు జారీ చేసినట్లుగా నిమిషాల వ్యవధిలోనే 19 ఓసీలు జారీ చేసి 1.5 కోటి దండుకుండట ఎవడో వీడు. ఒక నిమిషంలో 19 ఓసీలు జారీ చేసి 1 కోట్ల దండుకుండట. ఆదివారం సెలవు రోజైనా పాత తేదీలతో అనుమతులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. చివరి 3 రోజుల్లో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు, ఒక్కో అనుమతికి 4,50,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేసిందట. మొత్తం 3 రోజుల వ్యవధిలోనే 7 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగినాయట. సదరు కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో విలీనమవుతుందన్న విషయం తెలిసినప్పటి నుంచే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు, ఓసీలు పెద్ద ఎత్తున జారీ అయినాయి. కేవలం పిల్లర్లు వేసిన నివాస సముదాయాలకు సైతం ఓసీలు జారీ చేసి పెద్ద మొత్తంలో వసూలు చేసిరట.
ఎంత ఘోరం అంటే ఇంత ఓపెన్ దందా ఎట్లా చేస్తారండి అసలు? కోర్టులో వివాదాలు ఉన్న కథ పక్కన పడేసిరట. ఇగో ఓ కార్పొరేషన్ పరిధిలో జరిగిన బడా నిర్మాణాల్లో కొన్ని పత్రాలను ఫోర్జరీ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేసి క్విడ్ ప్రోకో పద్ధతిలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిరట. మరి వీళ్ళు మనుషుల గాడిదల ఏమనాల, వీళ్ళని దున్నపోతులు అనాలనా? సెట్ బ్యాక్లు లేకున్నా సెట్ చేసి పడేసిరట. ఇగో కొన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో సెట్ బ్యాక్లు లేకుండా నిర్మాణాలు చేశారట. ఓ మున్సిపల్ కమిషనర్ తన పరిధిలో నిర్మించిన స్టిల్ టు 7 అంతస్తుల భవనానికి సెట్ బ్యాక్ లేకున్నా ఓసీ జారీ చేసి 50 లక్షలు తీసుకుందట. సదరు కమిషనర్ ఇటీవల ఒక సొంత ఊరిలో జరిగిన జాతరకు కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు, మేయర్లు, ఇతర నాయకులందరినీ పిలిపించి పార్టీ ఇచ్చిందట. ఎవడో మరేడు అక్రమ అనుమతులకు గాను బినామీల పేర్లతో ఫ్లాట్ తీసుకున్న విషయం కూడా బహిర్గతమైందట. ఇతర మున్సిపాలిటీల్లో కూడా వసూళ్ల దందా నడిచిందట. విలీనమైన మున్సిపాలిటీల్లో తాజాగా ఇచ్చిన అనుమతులపైన ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్ దృష్టి పెట్టింది. వీటిలో బండ్లగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇక 20 మున్సిపాలిటీల్లో దుండిగల్, కొంపల్లి, శంషాబాద్, బొల్లారం, జల్పల్లి, మణికొండ వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయట. ఇప్పుడు లాస్ట్ 2 నెలల నుంచి ఇచ్చిన పర్మిషన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటిని బయటికి తీయాలి. ఒక్కొక్క దాన్ని చెక్ చేస్తూ ఎవడైతే ఈ తప్పుడు పైసలు తీసుకొని ఇచ్చారో వాళ్ళని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసి పడేయాలి. ఎంత ఘోరం ఇది! మళ్ళీ ముఖ్యమంత్రి ఏమో బయట దంచుతున్నాడుగా, అవినీతి లేదు, అసలు అరాచకాలు లేవు, ప్రజాపాలన వచ్చిందని విజయోత్సవాలు చేసుకుంటూ పోతున్నాడు. ఏం అడ్మినిస్ట్రేషన్ ఇది? మంత్రి కొడుకు మీదనే ఎఫ్ఐఆర్ అయిపోయాయి. ఏమో కబ్జా చేసిండు, గొడవలకు కొట్టిండనే ఏదో మొన్న మంత్రి కొడుకు మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఇక ఇంత సిగ్గుమాలిన వ్యవహారం ఏమైనా ఉందా?